వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో అనేక అంశాలు ఆయన మాట్లాడినారు. ముఖ్యంగా అమరావతిలో ఈ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, నిర్మాణాల వ్యయము అక్షరాల స్క్వేర్ ఫీట్ కు, చదరపు అడుగుకు ₹20,400 ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కు ఖర్చు పెడతా ఉందని చెప్పి స్పష్టంగా విత్ ప్రూఫ్స్ చూపించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా అమరావతిలో ఏదైతే భవనాలకు అద్దాలకు ఖర్చు అవుతుందో ఆ అద్దాల ఖర్చు మాత్రమే పెడితే చాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావచ్చని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఇవాళ డీజిల్ పైన, పెట్రోల్ పైన, మనం పట్టుకునే పెట్రోల్ పైన ఆన్ అన్ యావరేజ్ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పన్ను ₹33 ఉంది. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తప్పకుండా పన్ను తగ్గిస్తాము, ప్రజలకు రిలీఫ్ కల్పిస్తామని చెప్పి ఏదైతే మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో, మీరు తప్పకుండా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలా, రాష్ట్ర పన్నుల వాటా శాతం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ధర తగ్గుతుంది, సో తగ్గించుకోమని చెప్పి అడిగారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసేశారు. మరి అనేక ప్రజలకు సంబంధించిన అంశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 1.5 hours. చివరిలో ఒక 5 నిమిషాలు మాత్రము, నేను ఏ రోజు క్రిమినల్ పాలిటిక్స్ నేను ఎంకరేజ్ చేయలేదు, నాకు మా నాన్న నేర్పించింది అది కాదు, మా నాన్న నాకు మంచి చేయడం నేర్పించినాడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం నేర్పించినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఒక 2-3 నిమిషాలు లాస్ట్ లో మాట్లాడింటాడు. దాన్ని పట్టుకొని గడిచిన వారం రోజులుగా కంటిన్యూస్ గా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే, ఇటీవల కాలంలో గడిచిన కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి గారు చీటికి మాటికి ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి మా పార్టీని సంబోధిస్తూ వస్తున్నాడు. సో దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఈ వారం రోజులుగా ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా స్వర్గీయ రాజారెడ్డి గారిని విమర్శిస్తారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శించడం కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు మనం చూసినాం. నిన్నటి రోజు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసినాం. అదేవిధంగా 3 రోజుల క్రితము బీటెక్ రవి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం. బీటెక్ రవి, రామ్ గోపాల్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ రవి వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరాజ్ మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు, మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్ లో నేను కౌంటర్ ఇచ్చిన. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతికున్నానని చెప్పి ఆయనే అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉండవు అంటారు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు, అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 hour నేను ఉన్నాను. ఓకే, నేను ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉండా. అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతనికి రాకూడదని మీరు దేవుణ్ణి కోరుతారు. అంతే కదా, ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా.
జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మళ్ళా దీనికి ఖండనగా మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విమర్శలు, అనేక క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన విమర్శలు చేసినారు. వన్ బై వన్. అంటే నేను మాట్లాడిన దాంట్లో ఒకటైతే నాకు సంతోషం వేసింది ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. పూర్తిగా నేను విజయసాయి రెడ్డిని నువ్వు కలిసి వచ్చినావు, నీ పదవి అమ్ముతానని చెప్పి విజయసాయి రెడ్డి గారిని పెద్దలను నువ్వు కలిసి వచ్చినావు అని చెప్పి నేను అన్న మాటను ఏదైతే నేను 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను, దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని ఇంటికి కలిసి వచ్చాను, అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని ఇంటికి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయినాడు. ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మిగిలిందంతా ఇతనే చెప్పుకున్నాడు. అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటాడు, అనేక సార్లు బీటెక్ రవి గారిని, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని కలిసిన అంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నపోయి తన్నిచ్చుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఈయన పదవి అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి నేను ఏదైతే మాట్లాడినా అది వాస్తవం అని చెప్పి ఆయన ఎండార్స్ చేసినట్లయింది. రెండోది, బ్లాంక్ చెక్ ఇవ్వాలంటే ముందు ఖాతాల్లో సుమారు డబ్బు ఉండాలి కదా, ఉండాల్సిందే కదా, ఊరికే బ్లాంక్ చెక్ ఇది కదా. మరి ఈ మాత్రం బీటెక్ అడిగే మాత్రం ఒకవేళ నింద వేసేటప్పుడు ఆ నింద నమ్మదగింది కాదనేది ఆలోచించుకోవాలి. అండ్ రెండోది, మళ్ళీ చెప్తున్నా, బ్లాంక్ చెక్కు ఇలా, బ్లాక్ చెక్కు ఇలా, రెండు ఇలా అనుకో, ఏంటి నాకేం అవసరం అండి ఆయనతో ఆలోచించడానికి? ఆయన క్లియర్గా చెప్పండి. ఈ కేసుకి సంబంధించిన ఏ అంశంలో అయినా సరే స్ట్రైట్గా శృతి లేకుండా పక్కనోడు వెనకలోడు ఇదేదో మాట్లాడతాడు. ఈ మధ్య అన్నీ కాదు. అవినాష్ రెడ్డి, నా పేరు అవినాష్ రెడ్డి, నా గురించి నా మీద ఈ కేసుకి సంబంధించిన ఏ అంశంలో అయినా నువ్వు నన్ను కామెంట్ చేయగలవా? ఎవరో పంపించి ఎవరో వచ్చినారంటే ఆయనతో మాట్లాడారంట. ఎవడు నీ దగ్గరకు వచ్చింది, ఎవరు చెప్పు, ఏంటి ఊరికే మాట్లాడతావు? అది నీకు ఆయనకు పర్సనల్, నాకేం సంబంధము? పిచ్చి పిచ్చి కామెంట్స్, నా క్యారెక్టర్ను చులకన చేసే కామెంట్స్ దయచేసి మానుకోమని చెప్పి ఆయనకి హితవు పలుకుతూ ఈ అంశం పైన కూడా ఐఎమ్ రెడీ టు ప్రామిస్.